హాయ్ గాయ్స్, నేను ఈరోజు ఒక చాలా ఇంట్రెస్టింగ్ బుక్ గురించి మీ అందరితో డిస్కస్ చేయబోతున్నాను. ఇట్స్ బ్రీత్, ద న్యూ సైన్స్ ఆఫ్ ఎ లాస్ట్ ఆర్ట్ బై జేమ్స్ నెస్టర్. మనం రోజుకి 26,000 టైమ్స్ బ్రీత్ తీసుకుంటాం. ఎక్కువ తక్కువ, ఫాస్ట్గానో స్లోగానో, అయితే ముక్కుతో లేకపోతే నోటితో ఊపిరి పీల్చుకుంటాం. దీని మీద మన బాడీ ఎలా ఫీల్ అవుతుంది అని డిపెండ్ అయి ఉంటుంది. ఈ బుక్ చదివిన తర్వాత మన బ్రీత్ని వాచ్ చేయడానికి మనల్ని మనం 2 క్వశ్చన్స్ అడగాలి. ఫస్ట్, ముక్కుతో బ్రీత్ తీసుకుంటున్నామా లేదా, అండ్ సెకండ్, చిన్నగా బ్రీత్ తీసుకుంటున్నామా లేదా. ఎందుకంటే ఫస్ట్ది ముక్కుతో బ్రీత్ తీసుకుంటున్నామా లేదా. 50% పీపుల్ క్రానిక్ మౌత్ బ్రీతర్స్, ఎందుకంటే వాళ్ళు స్ట్రెస్లో ఉంటారు లేదా టయర్డ్గా ఉంటారు. నోటితో బ్రీత్ తీసుకోవడం హార్మ్ఫుల్ అని ప్రూవ్ చేయడానికి రైటర్ జేమ్స్ నెస్టర్ సిలికాన్ ప్లెక్స్ని 10 days వరకు ముక్కులో పెట్టుకుని నోటితోనే ఊపిరి పీల్చుకున్నారు. నోటితో బ్రీత్ తీసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని గంటలకి హార్ట్ రేట్లో తేడాలు వచ్చాయి. బీపీ 13 points పెరిగింది. దీనివల్ల ఆయన స్టేజ్ 2 హైపర్ టెన్షన్కి గురయ్యారు. సిలికాన్ ప్లగ్స్ పెట్టుకున్న దగ్గర నుండి ఆయన పని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయారు. బ్రెయిన్ డమ్ అయిపోయింది. 10 days తర్వాత ప్లగ్స్ తీసేసి ముక్కుతో ఊపిరి పీల్చి తర్వాత నుంచి అన్నీ నార్మల్ అయ్యాయి. ఆయనకి మెంటల్ క్లారిటీ వచ్చింది. నైట్లో కూడా ముక్కుతోనే బ్రీత్ తీసుకోవాలి అని ఆయన ఒక సర్జికల్ టేప్ పీస్ని మూతికి అంటించుకుని ఓన్లీ నోస్తో బ్రీత్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలా కొన్ని రోజుల తర్వాత గురక టైం 4 hours నుంచి 10 minutesకి తగ్గింది. నిద్ర ఫ్రెష్గా లేచేవారట. దీంతో ముక్కుతోనే బ్రీత్ తీసుకుంటే చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయని నెస్టర్ తెలుసుకున్నారు. ముక్కుతో ఊపిరి పీలిస్తే మనం ప్యూరిఫై, హీట్ అండ్ మాయిస్చర్ అండ్ ప్రెషర్ని ప్రొడ్యూస్ చేస్తాం. పైగా ముక్కుతో బ్రీత్ తీసుకున్న ప్రతిసారి ఆక్సిజన్ లెవెల్స్ 10 to 15% వరకు పెరుగుతాయి. ముక్కుతో పీలిస్తే 6% నైట్రిక్ ఆక్సైడ్ని ప్రొడ్యూస్ చేస్తాం. మన బాడీలో దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, ఎనర్జెటిక్గా ఉండడానికి ఉపయోగపడుతుంది. కానీ కొంతమందికి ముక్కు బ్లాక్ అవ్వడం వల్ల ముక్కుతో ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉంటుంది. మీకు ఎప్పుడైనా అలా ఉంటే కింద స్టెప్స్ని ఫాలో అవ్వచ్చు. ఫస్ట్, ఊపిరి వదిలి ముక్కు మూసుకుని గట్టిగా గిచ్చి ఊపిరి ఆపాలి. తలని అటు ఇటు ఊపాలి. మెల్లగా ఊపిరి పీల్చుకోవాలి. బ్లాక్స్ వదిలేంత వరకు ఈ స్టెప్స్ని మెల్లగా ఫాలో అవుతే బ్లాక్స్ వదిలి ముక్కుతో ఊపిరి పీల్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. నోస్తో బ్రీత్ తీసుకుంటే టిష్యూస్ని, మజిల్స్ని టోన్ చేయొచ్చు. అండ్ సెకండ్ క్వశ్చన్, చిన్నగా బ్రీత్ తీసుకుంటున్నామా లేదా. లస్సోస్ ఒకసారి ఒక మనిషి బ్రీత్ తీసుకుంటున్నారా లేదా అని తెలియకుండా తీసుకోవాలి అని అన్నారు. జపాన్లో సమురాయ్ సోల్జర్కి ముక్కు కింద ఫెదర్ పెట్టి ఊపిరి పీల్చుకోవడం అబ్జర్వ్ చేసేవాళ్ళు. ఫెదర్ కదిలితే అతన్ని డిస్మిస్ చేసేవాళ్ళు. ఒకవేళ ఫెదర్ కదిలితే వాళ్ళు దానికి ఎలిజిబుల్ కాదు అని డిస్మిస్ చేసేవాళ్ళు. చిన్నగా బ్రీత్ తీసుకుంటే కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతుంది, సో ఆక్సిజన్ ఎక్కువ పీలుస్తాం. అంటే ఎంత ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ అయితే అంత ఎక్కువ ఆక్సిజన్ అన్నట్టు. యాండల్ హెండ్ అనే అతను కార్బన్ డైఆక్సైడ్ ఒక చీఫ్ హార్మోన్ అని అన్నారు. ఎందుకంటే అది ప్రతి ఒక్క టిష్యూ ద్వారా ప్రొడ్యూస్ చేయబడుతుంది కాబట్టి. స్ట్రెస్లో ఉన్నప్పుడు ఊపిరి ఎక్కువ పీలుస్తాం. ఇలా అయితే ఆక్సిజన్ 1/4% మాత్రమే పీల్చగలుగుతాం. సో మన బ్రీత్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండాలి. అంటే ఫస్ట్ 2 questions మనం ఎప్పటికప్పుడు మనల్ని అడుగుతూ ఉండాలి. ఇలా అయితే మనం రోజు రోజుకి ఎనర్జెటిక్గా ఉండగలుగుతాం అండ్ హెల్తీగా కూడా. థ్యాంక్ యూ.